ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. అర్థం చేసుకో. అర్థమైనా కానట్టు నటించుకో. హలో, నటించాల్సిన అవసరం నాకేంటి? అదేం లేదు కదా అంటే ఏది లేదనుకోవాలి. ఇంతకంటే నేను చెప్పలేను. నువ్వే అర్థం చేసుకో. మామూలుగానే మీరు అర్థం అవడం కష్టం. అందులోనూ అటు తిరిగి మాట్లాడుతున్నారు. మొహం ఇటు తిప్పి మాట్లాడితేనే మీ మొహంలో ఏ ఎక్స్ప్రెషను తెలీదు. అలాంటిది అటు తిరిగి మాట్లాడుతుంటే మీ వీపు చూసి అర్థం చేసుకునే అంత గొప్ప మేధస్సు నాకు లేదు. మీరే అర్థమయ్యేలా చెప్పండి. అర్థం చేసుకోవచ్చు కదా. అర్థమయ్యేలా చెప్తే కదా అర్థం చేసుకోవడానికి. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నోటితో చెప్పండి, కానీ అర్థం అయ్యేలా చెప్పండి. నేను ఏది వద్దంటానో నీకు తెలీదా? మీరు ఏది వద్దంటున్నారో నాకెలా తెలుస్తుంది? మీకే తెలియాలి, చెప్పండి. అబ్బా, ఈ విషయం తనకెలా చెప్పడం? జీవితంలో ముఖ్యమైన ఘట్టం పెళ్లికే ముహూర్తాలు చూడనప్పుడు తొలిరేయికి మాత్రం ముహూర్తం చూడకపోతే ఏంటమ్మా? ఒరే వెదవా, ఇందుకేరా ఇంత వయసు వచ్చినా నీకెవరూ పిల్లనివ్వడం లేదు, ఇక ఇవ్వరు కూడా. చూడు రామచంద్ర, ఇలాంటి వెదవలు మీకిలాంటి ఆలోచనలు పుట్టిస్తారని చెప్తున్నాను. తొలిరేయికింకా ముహూర్తం పెట్టలేదు కాబట్టి కార్యం జరగకుండా వాళ్ళిద్దరూ ఒకే గదిలో నిద్రించడం మన ఆచారమూ కాదు, సాంప్రదాయమూ కాదు. అదేంటమ్మా అలా అంటున్నారు? పెళ్ళైన జంటని ఒకే గదిలో నిద్రపోనిస్తే తప్పేముంది? దానికి ఆచారం సంప్రదాయమే ఉందమ్మా. వాళ్ళిద్దరూ ఒకే గదిలో నిద్ర చేయడం తప్పని చెప్పట్లేదమ్మా. ముహూర్తం పెట్టకుండా ఏదైనా తప్పు జరుగుతుందేమోననే భయంతో చెప్తుంది మా అమ్మ. అయినా వయసులో పెద్దదానివి, నీక్కూడా నేను చెప్పాలమ్మా? పర్లేదమ్మా, ఆచారాలన్నా సాంప్రదాయాలన్నా మాకు గౌరవం ఉంది. మీరు చెప్పినట్టే చేస్తాం. దేవుడు ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతుంది. అయినా వాళ్ళిద్దరు మనసులు కలవడం కంటే మంచి ముహూర్తం ఏముంటుంది చెప్పండి? రూథర్, నీకు సంబంధం లేని విషయంలో నువ్వు తలదూర్చకు. ఇది మీ బాస్ బిజినెస్ వ్యవహారం కాదు. తొలిరేయికి ముహూర్తం అవసరం. ఈ విషయంలో మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వీలైనంత తొందరలో మేము సిద్ధాంతి గారిని కలిసి తొలిరేయికి ముహూర్తం పెట్టిస్తాం. అప్పటి వరకు మీరు తొందరపడకుండా వాళ్ళిద్దరినీ ఒకే గదిలో నిద్ర చేయకుండా చూసుకోండి. మీరు చెప్పినట్టు మంచి ముహూర్తం కుదిరినప్పుడే ఇవన్నీ ఏర్పాటు చేస్తాను. అప్పటి వరకు ఇలాంటి ఆలోచనలు మేము చెయ్యం. ఇక మేం బయలుదేరతాం. మరి ఉంటామన్నయ్య. మంచిదమ్మా. ఉంటాం. అలాగే వదిన గారు. వాళ్ళని రేపు ఉదయమే పంపించేయండి. అలాగే చెల్లమ్మా. వస్తామండి. మాటల్లో చెప్పలేంది పాటల్లో చెప్దాం. నీతో చెప్పనా నీకూడా తెలుసు. హలో, ఏంటి తెలిసేది? పాటల ప్రోగ్రాం అయిపోయి అరగంట పైనే అయ్యింది. మీరింకా అదే ధ్యాసలో ఉన్నట్టున్నారు. గోదారి గట్టు మీద రామసిలకవే, గోదారి గట్టు మీద రామసిలకవే. గోదారి గట్ట ఇక్కడ హైదరాబాద్. ఇక్కడ నీళ్లు లేకుండా చచ్చిపోతుంటే గోదారి గట్టు అంటే గోదారి గట్టు. మీరేం చెప్పాలనుకున్నారో అర్థం అయ్యేలా చెప్పండి. ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మా, ఎన్నో ముద్దులిస్తాను గాని లేది వేడి. అసలు ఏమైంది మీకు? నన్ను పిలిచి పాటలు పాడుతున్నారెందుకు? పాటలు పాడుతున్నా నీకు అర్థం కావట్లేదా? అర్థమైంది. మీకు పాటలంటే ఇష్టమని అర్థమైంది. ఎదుటి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోయినా మీ పాటలతో వాళ్ళని చంపుతారని అర్థమైంది. మీరు పాడుకోండి, నేను వెళ్తాను. కొరమీను కోమలం సొరచాప శోభనం దొరసాని బురద కొయ్యా. కొరమీను కోమలం సొరచాప శోభనం దొరసాని బురద కొయ్యా. అసలేంటి మీ బాధ? మధ్యాహ్నం తిన్న తిండికి పిచ్చిగాని పట్టేసిందా? ఇప్పటికీ అర్థం కావట్లేదా? కొరమీను కోమలం సొరచాప శోభనం.
దొరసాని బురద కొయ్య. కొరమీను కోమలమా, ఆ, సొరచాప శోభనమా. ఆ, ఏ ఆ, ఆ. అమ్మయ్యా, అర్థం చేసుకున్నావా? ఈ ముక్క చెప్పడానికి నేను నానా తంటాలు పడుతున్నాను. ఇంకా పాడడానికి పాటలు కూడా దొరకట్లేదు. ఎలారా బాబు అనుకున్న సమయంలో ఎట్టకేలకు అర్థం చేసుకున్నావు. హలో, ఏంటి అంత ఎగ్జైట్ అయిపోతున్నారు? ఇదంతా కరెక్ట్ కాదు చెప్తున్నాను. నేను ఎగ్జైట్ ఫీల్ అవుతుంది దాని గురించి కాదు, నువ్వు అర్థం చేసుకున్నందుకే ఈ ఎగ్జైట్మెంట్ అంతా. నేనేం అర్థం చేసుకున్నాను? సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి. ఇప్పటికైనా అర్థమైందా? తమరికి ఇలాంటి కోరికలు కూడా ఉన్నాయా? పైకి కనిపించరు కానీ మహానుభావుడివే. అంత లేదమ్మా, ఇలాంటివేవి వద్దని చెప్తున్నాను. కవర్ చేసుకుంటున్నారా? చెప్పాను కదా అంత లేదు అని. నాకసలు అలాంటి ఆలోచనలే లేవు. మీరు పొద్దుట్నుంచి చేస్తున్న టార్చర్ చూస్తూనే ఉన్నాను కదా. పెళ్ళప్పుడు జరగాల్సిన తంతులు అప్పుడు జరగలేదు కాబట్టి ఇప్పుడు చేస్తున్నాం, మీ ఇంట్లో జరగలేదు కాబట్టి మా ఇంట్లో చేస్తున్నామని అన్నీ చేసుకుంటూ వస్తున్నారు కదా. ఇప్పుడు నైట్ అయింది కాబట్టి మిగిలింది ఈ ప్రోగ్రామే కాబట్టి మీరు ఏర్పాట్లు చేస్తారని నాకు తెలుసు. అందుకే చెప్తున్నాను అలాంటివేం వద్దు అని. మాకేం లేవు ఇలాంటి ఆలోచనలు. మీ బుర్ర నిండా అవే ఉన్నట్టున్నాయి. మీరెన్ని పాటలు పాడినా ఎన్ని పాటలు పాడినా అవేవి జరగవు. అలాంటి ఆలోచనలేం పెట్టుకోకండి. అమ్మయ్యా, నేను ఊహించిన ప్రమాదమైతే లేదు. అనవసరంగా ఆ ఎదవ నా తల్లో లేనిపోని ఆలోచన వేసిపోయాడు. నేను సేఫ్. నువ్వు బయలుదేరొచ్చేదానివి నోరు మూసుకొని రావచ్చు కదా. తొలి రేకి ఇంకా ముహూర్తం పెట్టలేదు. ముహూర్తం పెట్టే వరకు వాళ్ళిద్దరినీ ఒకే గదిలో నిద్ర చేయనివ్వకండని లేనిపోని ఐడియాలు ఇచ్చొచ్చావు. వాళ్ళకి లేని ఆలోచనలు నువ్వే పుట్టేలా చేసావు. అవును మరి, నేను చెప్తే గాని వాళ్ళకి ఏ ఆలోచనలు లేవు. పాపం, నేను చెప్పకుండా ఉండుంటే ఈరేయే వాళ్ళకి తొలిరే అయి ఉండేది. నేను చెప్పాను కాబట్టే కనీసం అలాంటి ఆలోచన జోలికి పోకుండా ఉంటారు. వాళ్ళిద్దరినీ ఒకే గదిలోకి పంపకుండా ఉంటారు. లేకపోతే ముహూర్తాలు పెట్టకపోయినా వాళ్ళకి ఆలోచన లేకపోయినా పత్తిని నిప్పుని పక్కపక్కన పెడితే ఏమయ్యేదో అదే అయ్యేది, కాలిపోయేది. కనీసం ముహూర్తాల పేరుతోనైనా వాళ్ళని వేరువేరుగా ఉంచుతారు. ఈ రోజుకి అలా ఉంటారు, చూస్తూ ఉండు. ముహూర్తం పెట్టించమని రేపటి నుంచే వెంట పడతారు. ఈ ముహూర్తం విషయాన్ని నేను ఆల్రెడీ సున్నితంగా చెప్పాను. వాళ్ళు కూడా అంగీకరించారు. మళ్ళీ నువ్వే అదే విషయం గురించి నొక్కి నొక్కి చెప్తే ఏమనుకుంటారు? ఏమైనా అనుకోని దేవకి, నేను గట్టిగా చెప్పడం వల్ల మనకొచ్చే నష్టమేమీ లేదు. అసలు మనోణ్ణి చూసావా? ఆటాపాట అనే విషయాలు కూడా తెలియనివాడు ఈరోజు చూసావా? ఆడి పాడి ఎలా తయారయ్యాడో. అన్నిటికీ మించి వాళ్ళేం చెప్తే వాటన్నిటికీ తల ఊపేస్తున్నాడు. నువ్వు బాధపడితే అసలు తట్టుకోలేనివాడు వాళ్ళు బాధపడకూడదు అనే స్థితికొచ్చాడు. ఇంత మారినవాడు తొలిరేయికి మాత్రం వాళ్ళు చెప్పినట్టు వినకుండా ఉంటాడా చెప్పు? అస్సలు ఉండడు. అందుకే అంత గట్టిగా చెప్పాల్సొచ్చింది. చెప్పాను. దేవకి, ఏంటి దేవకి అప్పుడే వచ్చేశారు? ఈ పూట అక్కడే ఉంటారనుకున్నాను. ఉందామనే వెళ్ళాం అల్లుడు గారు. కానీ ఏం చేస్తాం, అక్కడ వాళ్ళకే దిక్కులేదు. ఇక మేముండి మాత్రం ఏం చేస్తామని బయలుదేరొచ్చేసాం. వాళ్ళకి దిక్కు లేకపోవడం ఏంటత్తయ్య? వాడికి దిక్కు లేకనే మీ మనవడికి అంత గ్రాండ్గా వెల్కమ్ పలికాడా? వాడికి దిక్కు లేకనే మీ మనవడికి అంత గొప్ప విందు ఏర్పాటు చేశాడా? కూతురు అల్లుడు ఇంటికొస్తే సాధారణంగా వచ్చినట్టు కాకుండా ఏదో పండగ వచ్చినట్టు చేశాడు కదత్తయ్య. ఇదంతా వాడికి దిక్కులేకనే చేశాడా? నాకు తెలిసినంత వరకు వాడు బాగానే చేశాడు. వీధిలో అందరూ చూస్తున్నారు కాబట్టే బయట బాగానే హడావిడి చేశారు. అదే హడావిడి ఇంట్లోకి వెళ్ళాక ఏం లేదు. ఆ ఇంట్లో సరైన ఫ్యాన్ కూడా లేదు.
ఇక్కడింత పెద్ద బంగ్లాలో ఏసీ గదుల్లో పెరిగిన నీ కొడుకుని తీసుకెళ్ళి ఏదో జైల్లో పెట్టినట్టు ఒక డొక్కు రూంలో పడేశారు. అందులో ఏసీ లేదు, కనీసం కూలర్ కూడా లేదు. ఫ్యాన్ అయినా బాగా పనిచేస్తుందంటే దాన్ని కర్ర పట్టుకుని గిరగిరా తిప్పుకోవాలి. అది చూసిన నాకు కడుపు కాలి, ఏంటయ్యా నా మనవాణ్ణి ఇలాంటి గదిలో పెట్టారు అని అడిగిన పాపానికి ఇంటిల్ల పాది వచ్చి నా మీద పడిపోయారు. అయినా నేను చేసిన నేరమేంటల్లుడు గారు? నా మనవడికి లేని సౌకర్యాల గురించే కదా అడిగాను. చాలా ఆపండి అత్తయ్య. నన్ను ఆపకండి అల్లుడు గారు. వాళ్ళు చేసిన అగంతం గురించి అంతా మీకు చెప్పాలి. అక్కడ కూడా ఇలాగే నోరేసుకుని వాగుంటారు. మామూలుగా అడగాల్సిన విషయాన్ని కూడా గొంతు చించుకుని అడుగుంటారు. నాకు తెలీదా మీ గురించి? మంచినీళ్ళు అడగడం లాంటి చిన్న విషయాల్లో కూడా పెద్ద రాద్ధాంతం చేసి అడుగుతారు. విషయం ఏదైనా కొంచెం సున్నితంగా మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. మీకు సమస్య అని తెలిస్తే దాన్ని ఎలా పరిష్కరించాలో ఆలోచించండి. అంతేకాని పెద్ద సమస్యగా మార్చకండి అత్తయ్య. అంటే నేను నా మనవడికి కావలసిన సౌకర్యాల గురించి అడగడం తప్పంటారా అల్లుడు గారు? అక్కడ ఏదైనా అవసరం అని అనిపిస్తే దాన్ని ఎలా చెప్పాలో అలా చెప్పాలి. అంతేకాని అక్కడ ఎంతమంది ఉంటే అంతమంది ముందు అడిగి గోల చేస్తే వాళ్ళకేం మర్యాద ఉంటుంది అత్తయ్య? అది చాలదన్నట్టు అంతమంది ముందు మీరు ఏసీలు తీసుకెళ్లడం ఏంటత్తయ్య? చూసేవాళ్ళు ఏమనుకుంటారు? ఓహో, అక్కడ జరిగిన వాటన్నిటికీ కొంచెం మసాలా కలిపి అంతా అందవేసిందా మీ కోడలు గారు? కొంచెం మంచిగా ఆలోచించండి అత్తయ్య. ఇక్కడి మాటలు అక్కడ, అక్కడి మాటలు ఇక్కడ చెప్పే అలవాటు మధుకి లేదు. మధుకే కాదు, ఆ ఇంట్లో ఎవ్వరికీ లేదు. నేనే రూతర్కి ఫోన్ చేశాను. అక్కడ జరిగిందంతా తెలుసుకున్నాను. ఈ పూట మీరెక్కడ లేకపోవడమే మంచిదైంది. ఇంటికొచ్చేసి మంచి పని చేశారు. లేదంటే ఇంకెంత గోల చేసుండేవాళ్ళు ఏమో. అక్కడ వాళ్ళు ఎంత ఇబ్బంది పడి ఉండేవాళ్ళు పాపం. ఇంకా నువ్వేం ఆలోచిస్తున్నావు దేవకి? అక్కడ చూస్తే నీ కొడుకు సపోర్టు లేదు, ఇక్కడ నీ మొగుడు సపోర్టు లేదు. ఏంటో మన జీవితం ఇలా అయిపోయింది. వాడి గురించి ఆలోచిస్తున్నానమ్మా. నందులో చాలా మార్పు కనిపిస్తోంది. అసలు వాడిని నేనెలా పెంచాను? చిన్నప్పటి నుండి పక్కనున్న మనిషితో కూడా అటాచ్మెంట్ లేకుండా పెంచాను. వాడు స్కూల్కి వెళ్ళినా వాడి బెంచ్లో వాడితో పాటు కూర్చున్న స్టూడెంట్తో కూడా అటాచ్మెంట్ పెట్టుకోలేనంతగా పెంచాను. పై చదువులకని 3 ఏళ్లు ఇంటి పట్టున లేనంతకాలం చలాకీగా అచ్చం ఇవాళ ఆ ఇంట్లో ఉన్నట్టు సంతోషంగా బతికాడు. ఆ తర్వాత వాడు పూర్తిగా నా కంట్రోల్లో ఉండేలాగా, నా కోసమే బతికేలాగా చేసుకున్నాను. మళ్ళీ ఇంతకాలానికి వాడిలో 3 ఏళ్ల ముందున్న నందు కనిపిస్తున్నాడు. వాడిని అలాగే వదిలేస్తే మన మనుగడకే ప్రమాదం. వాడిని మళ్ళీ నా వ్యూహంలోకి తెచ్చుకోవాలి. తెచ్చుకుంటాను. తెచ్చుకోవాలి దేవకి. ఇంతకీ 3 ఏళ్ల ముందు వాడి జీవితంలో ఏం జరిగిందో ఇప్పటికీ నాతో చెప్పలేదు. ఏం చేశాను, ఏం జరిగింది అనేది నీకనవసరం అమ్మా. నాలో దాచుకున్న విషయాలు నాతోనే ఉండనివ్వు. నేనెవ్వరికీ చెప్పదలుచుకోలేదు. వాడిని ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు. వాడిలో మొదలైన మార్పుని ఎలా తుంచేయాలో కూడా నాకు తెలుసు. మీరింత హ్యాపీగా ఉండడం ఫస్ట్ టైం చూస్తున్నాను నాన్న. అంతా నీ వల్లేనమ్మా. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని గాని, ఇలా ఒక రోజంతా నేను హ్యాపీగా ఉంటానని గాని అస్సలు ఊహించలేదు. ఎప్పుడు చూసినా డిసిప్లైన్గా ఉండాలి, పద్ధతిగా ఉండాలని చాలా చాదస్తంగా ప్రవర్తించాను. ఇప్పుడు నాకు అర్థమవుతుందమ్మా. నువ్వు ప్రతిదాన్ని ఎంజాయ్ చేస్తూ ఆడుతూ పాడుతూ ఉంటే నాకు అర్థమయ్యేది కాదు. నువ్వు అతి చేస్తున్నావనో, ఏ పని తిన్నగా చేయడం రాదనో అనుకునేవాణ్ణి. అందుకే
నీ మీద అరిచేవాణ్ణి, తిట్టేవాణ్ణి. అయినా నువ్వు సీరియస్గా తీసుకునేదానివి కాదు. ఒక్కోసారి నువ్వు ఎలా బతుకుతావు అని భయపడేవాణ్ణి కూడా. అదంతా అబద్ధం అని నువ్వు ప్రూవ్ చేసావు తల్లి. ఎలా బతకాలో నిన్ను చూసి నేర్చుకోవాలి. ఎలా సంతోషంగా ఉండాలో కూడా నిన్ను చూసి నేర్చుకోవాలి. నేను నేర్చుకున్నానమ్మా. ఇక నుంచి నేను బ్రతికినంతకాలం నీలాగే ప్రతీదీ ఎంజాయ్ చేస్తూ సంతోషంగా బ్రతికేయాలనుకుంటున్నాను. ఇంతకాలం నీ గురించి దిగులుండేదమ్మా. ఇప్పుడు ఆ దిగులు కూడా లేదు. ఎందుకంటే నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండగలవనే నమ్మకం నాకు కలిగింది. అల్లుడి గారు నిన్ను సంతోషంగా చూసుకుంటారనే నమ్మకం కూడా కలిగింది. ఇక నాకేం లోటు లేదమ్మా. నాన్నా, నాకు మాత్రం ఒక లోటుంది. నీకు లోటా? ఏంటమ్మాది? నా లోటు తీరుస్తారా నాన్నా? ఈరోజు నా ప్రాణం నిలబడింది అంటే కారణం నువ్వు. ఈ కుటుంబం పరువుగా బ్రతుకుతుంది అంటే కారణం నువ్వు. ఈరోజు నేను తలెత్తుకొని తిరుగుతున్నానంటే కారణం నువ్వేనమ్మా. ఈరోజు నేను సంతోషంగా ఉన్నానంటే దానికి కారణం కూడా నువ్వే. నాకున్న లోట్లన్నీ తీర్చిన నీకోసం నా ప్రాణాలైన ఇస్తాను తల్లి. చెప్పు. అక్కని తీసుకొద్దాం నాన్నా. ఏమైంది నాన్నా? ఈ ఒక్కటి తప్ప ఏదైనా అడుగమ్మా. ఈ ఒక్కటి తప్ప అడగడానికి ఏం లేదు నాన్నా. నన్ను క్షమించమ్మా, ఇది మాత్రం కుదరదు. ఎందుకు కుదరదు నాన్నా? అక్క మీ కూతురే కదా. నాకున్నది ఇద్దరే కూతుర్లు. పెద్దమ్మాయి మధు, చిన్నమ్మాయి దివ్య. అంతకుమించి నాకెవ్వరూ లేరు. అదేంటి నాన్న అలా అంటున్నారు? ఎప్పుడైతే తల్లిదండ్రుల నమ్మకాన్ని ఒమ్ము చేసేసి వాళ్ళు ఎక్కడ చేస్తే నాకేంటని మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిందో ఆ రోజే నా మనసులోంచి, నా మైండ్లోంచి వెళ్ళిపోయింది. ఎవరి ఆలోచన అయితే నా మెదడులో మెదలకూడదనుకుంటానో వాళ్ళ గురించి మాట్లాడి తప్పు చేశావమ్మా. ఇంకెప్పుడు ఆ మనిషి గురించి నా ముందు ప్రస్తావన తీసుకురావద్దు. ఆ పేరు వినడం కూడా నాకు ఇష్టం లేదు. దయచేసి అలా మాట్లాడకండి నాన్న. మీ మీదున్న గౌరవంతోనో భయంతోనో మీకు చెప్పలేకపోయి ఉంటుందే కానీ మీకు ద్రోహం చేయాలని వెళ్ళుండదు నాన్న. తప్పు చేసిన వాళ్ళని వెనకేసుకురాకు. పారిపోవడానుకున్న ధైర్యం కన్నవాడితో చెప్పడానికి కూడా ఉండదా? పెళ్లికి ముందే తను నాతో చెప్పుంటే తనకు నచ్చిన వాడినిచ్చి పెళ్లి చేసుండనో అది తర్వాత విషయం. ముందైతే చెప్పాలి కదమ్మా. ఏ తల్లిదండ్రులకైనా బిడ్డల సంతోషం కంటే ఏది ఎక్కువ కాదు. అల్లారు ముద్దుగా ఎత్తుకొని పెంచిన అమ్మా నాన్నల గుండెల మీద తన్నేసి ఎలా వెళ్ళిపోవాలనిపిస్తుందమ్మా? తన సంతోషం తను చూసుకుని వెళ్ళిపోతే మా గుండె పడే యాతన ఎవరికి అర్థం అవుతుంది? అది కూడా పెళ్లిపేట్ల వరకు వచ్చిన తర్వాత వెళ్ళిపోతే ఎంత అవమానంగా ఉంటుందో ఎవరు ఆలోచించరెందుకు? నేనేమైనా తనకి చెప్పకుండా పెళ్లి సంబంధం చూశానా? తనకి చెప్పే కదా అన్నీ చేశాను. తనకి ఇష్టం అంటేనే కదా పెళ్లిపేట్ల వరకు వచ్చింది. అంత దూరం వచ్చాక అలా చేస్తే ఏ తల్లిదండ్రులైనా ఎలా బతుకుతారు? మేము ఆ రోజు చచ్చిపోయాం. కానీ మీకోసం ఈరోజు ఇలా ఉన్నాం. వద్దమ్మా, ఆ పిల్ల ఊసే ఎత్తద్దు. ఇంతకు ముందు వరకు నీ వల్ల అన్నీ మర్చిపోయి సంతోషంగా ఉన్నాను. ఇంకా తన గురించి మాట్లాడుతూ ఉంటే నేను ఎంత డిప్రెషన్లోకి వెళ్తానో నాకే తెలీదు. నేను ఏమైపోతానో కూడా నాకే తెలీదు. నన్ను నేను సరిదిద్దుకుంటూ కొంచెమైనా హ్యాపీగా ఉండడానికి ఇప్పుడిప్పుడే ట్రై చేస్తున్నాను. నీ వల్ల అది కూడా సాధ్యమేననిపించింది. నేను అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను. కానీ నేను హ్యాపీగా ఉండాలా వద్దా అనేది నీ చేతుల్లోనే ఉంది.
నన్ను హ్యాపీగా ఉండనిస్తావనుకుంటున్నాను. నానా ఏంటి మీ నాన్న గుర్తొచ్చాడా? చేతి మీదున్న టాటూని చూసుకుంటూ తెగ ఫీల్ అయిపోతున్నావు. ఏంటి అలా చూస్తున్నావు? అబ్బో, ఈ విసులకేం తక్కువ లేదు. మీ నాన్ననే తలుచుకుంటూ నువ్వు ఇక్కడ బాధపడుతున్నావు. నీలాగే కూర్చొని మీ నాన్న కూడా నిన్ను తలుచుకుంటూ అక్కడ బాధపడుతూ ఉంటాడా? నీకు మీ నాన్న మీద ప్రేమ ఉండొచ్చు, మీ నాన్నని నువ్వు మర్చిపోలేకపోతూ ఉండొచ్చు, కానీ ఇంతే ప్రేమ మీ నాన్నకి నీ మీద ఉండద్దు. నిజంగా మీ నాన్నకి నీ మీద ప్రేమే ఉండుంటే పెళ్ళై ఎన్ని రోజులు అవుతుంటే నా కూతురు ఎలా ఉందో ఏమో అని ఒక్కసారైనా పరిగెత్తుకొని వచ్చిండేవాడు కదా. రావడానికి మనసు ఒప్పకపోతే కనీసం ఫోన్ చేసైనా మాట్లాడాలి కదా. నీ గురించి ఆలోచించని వాళ్ళ గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? కూతురు ఎలా ఉందో ఏంటో అని చూసిపోవడానికి మా నాన్న వాళ్ళు గర్వపడేంత ఘనకార్యం ఏం చేయలేదు. నేను తల కొట్టేసి వాళ్ళకి తల వంపులు తెచ్చాను. అలాంటి నన్ను చూడడం కోసం ఎందుకు వస్తారు మా నాన్న? అంటే ఏంటి? నన్ను పెళ్లి చేసుకోవడం నువ్వు చేసిన తప్ప? నువ్వు ఆవకాయతో కలిపి పెట్టే అన్నం ముద్ద తిని చాలా రోజులైంది. నాకు ముద్దు పెట్టవే. సూపర్. పెట్టండి. నేను చాలాసార్లు ఆవకాయ తిన్నాను, కానీ ఇంత టేస్ట్ ఎప్పుడూ లేదు. చాలా బాగుంది.